మిత్రులు అనాలి, మీడియా ఫ్రెండ్స్ అనాలి, మీడియా బ్రదర్స్ అనాలి. ఎందుకంటే నేను ఫస్ట్ ఫిలిం హ్యాపీ డేస్ నుంచి 16 ఫిల్మ్స్ చేశాను. నా 16th ఫిల్మ్ ఇది. అండ్ 16 ఫిల్మ్స్కి ఎప్పుడు మీడియా నన్ను ఒక బ్రదర్లా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు నేను ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నానంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై మీడియా బ్రదర్స్. అండ్ వాళ్ళ మీద సినిమా తీయడం అనేది నాకు చాలా రెస్పాన్సిబుల్ అనిపించింది. ఈ సినిమాలో నేను జర్నలిస్ట్, ఎప్పుడో ఒకప్పుడు ఒక టాప్ రిపోర్టర్, ఒక జెన్యూన్ రిపోర్టర్ అవ్వాలని చెప్పేసి నా కృషి మొత్తం సినిమా మొత్తం. అండ్ ఫస్ట్ టైం అర్జున్ సూరవరం సినిమాది ఏదో ఒక ప్రెస్ మీట్ చేస్తున్నాను కాబట్టి నేను మాట చెప్పాలి. ఈ రోల్ నేను యాక్సెప్ట్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇది కత్తి మీద సామ్ అంటారు కదా. సో డెలికేట్, మీడియాని పాజిటివ్గా చూపిస్తూ మీడియాలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చూపించడం అది చేయడంలో చాలా భయం వేసింది. బట్ నా కెరియర్లో మోస్ట్ రెస్పాన్సిబుల్, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ ఇన్ ద సొసైటీ, ద ఫోర్త్ ఎస్టేట్, దట్ ఈస్ ద మీడియా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ నిలబడాలన్నా ఈరోజు మీడియానే, ఒక గవర్నమెంట్ కూలిపోవాలన్నా ఒక మీడియానే, ఒక యుద్ధం మొదలవ్వాలన్నా మీడియానే, ఒక యుద్ధం ఎండవాలన్నా మీడియానే. అంత పవర్ఫుల్ మీడియాని రిప్రజెంట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీలో ఒక పర్సన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, ఈరోజు మెయిన్ న్యూస్ చెప్పబోతుంది మా సినిమా రిలీజ్ డేట్. చాలా మంది అడిగారు, చాలా మంది అడుగుతూ వచ్చారు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ మేము ఈ రోజు ఆన్సర్ చేస్తున్నాం. ఇంతకు ముందు మేము ఎప్పుడు మీడియాని కలవలేదు, ఫస్ట్ టైం మేము మీడియాని ఈరోజు కలుస్తున్నాం. అండ్ వీఆర్ అనౌన్సింగ్ ద డేట్ ఆఫ్ అర్జున్ సూరవరం as May 1st. ఎస్, కొంచెం పోస్ట్పోన్మెంట్ ఉందండి, బట్ అదేంటో నా సెంటిమెంట్ ఏదో తెలియదు. బికాజ్ నా సినిమా ఏదైనా కొంచెం ఇలా పోస్ట్పోన్ అయిన ప్రతిసారి ఆ సినిమా హిట్ అవ్వడం జరిగింది. కార్తికేయ సినిమా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయింది. ఎక్కడికి పోతే సినిమా మీ అందరికీ తెలుసు, అసలు ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ వచ్చింది, సినిమా హిట్ కొట్టింది. సో అదేవిధంగా మళ్ళీ అర్జున్ సూరవరం ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ పోస్ట్పోన్ జరిగింది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే అంతా మన మంచికే. ఎన్ని సినిమా కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ పబ్లిక్ వచ్చి చూస్తారు. అండ్ మా చేతిలో ఒక మంచి సినిమా ఉందని మేము నమ్ముతున్నాం. మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారు, రాజ్ కుమార్ గారు మాకు చాలా మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అండ్ వాళ్ళు నాన్ స్టాప్ సపోర్ట్ చేస్తూ ఎంత ఖర్చు అయినా, నిజం చెప్తున్నానండి, సినిమా 100% ఓవర్ బడ్జెట్ వెళ్ళింది. ఓవర్ బడ్జెట్ వెళ్ళినా కానీ వాళ్ళ నిలుచొని 100% సినిమా బాగా రావాలని చెప్పి చేశారు. ఈ రోజు ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్లో మనందరికీ తెలుసు, మీరందరూ మీడియా వారు ఎంత బిజీ ఉన్నారో మాకు తెలుసు. రోజు ఒక మా సినిమా సాంగ్లో ఒక లిరిక్ ఉంది, పొద్దునవగానే ఏ పిడుగులాగా వార్త ఎప్పుడు పడుతుందో తెలియదు. సో రోజు పిడుగు లాంటి వార్తలు పడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. షాకింగ్గా ఉంది. పబ్లిక్ మొత్తం దేర్ ఇన్ ద ఎలక్షన్ మూడ్ రైట్ నౌ. అండ్ మనకు తెలుసు పొలిటిక్స్ వల్ల చాలా కాంట్రవర్సీస్ కూడా బయట ఉన్నాయి. సో అవన్నిటి నుంచి దూరంగా మా సినిమాని May 1st రిలీజ్ చేద్దామని మేము డిసైడ్ చేసాం. మేము కాదు, మా డిస్ట్రిబ్యూటర్స్ డిసైడ్ చేశారు, మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేశారు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ 2 people అండి. ఐ వాంట్ థ్యాంక్ ఏషియన్ సునీల్ గారు, సునీల్ అరంగ్ గారు. ఎందుకంటే అతను కూడా ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్లా ఉండి మా నైజాం ఏరియా అంటే మా తెలంగాణ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అతను, యాజ్ వెల్ యాజ్ మా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా. ఎందుకంటే సినిమా పోస్ట్పోన్ అయినా కానీ 160 థియేటర్స్లో మళ్ళీ May 1st కూడా రెడీ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. మీ సపోర్ట్ ఉండడం వల్ల వీఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. అండ్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్, ఎవ్రీబడికి థ్యాంక్స్ చెప్పాలి, మా మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఒకటే చెప్తున్నానండి, ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిల్మ్. ఇది మన సినిమా, ఒక మంచి సినిమా ఉందని మా కాన్ఫిడెన్స్ ఉంది. మీరు సినిమా రిలీజ్ అంతా మీరు కూడా చెప్తారు. సో హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ May 1st మీ ముందు ఉండబోతున్నాం. సో ప్లీజ్ స్ప్రెడ్ ద డేట్. అండ్ మా సినిమా కంప్లీట్లీ రెడీగా ఉందండి. చాలామంది అనుకున్నారు దట్ ఒక చిన్న అపోహ వచ్చింది, సినిమా రెడీ అవ్వలేదు ఇది అని. మా సినిమా 2 hours 20 minutes లాక్ అయింది. కంప్లీట్ 635 గ్రాఫిక్ షాట్స్ అండి. నిజంగా అసలు నేను ఎప్పుడు ఇంత గ్రాఫికల్ సినిమా చేయలేదు. కార్తికేయ లాంటి సినిమా ఇన్ని గ్రాఫిక్ షాట్స్ లేవు. ఆ గ్రాఫిక్స్ మొత్తం పూర్తి కంప్లీట్గా రెడీ ఉంది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ డేట్. అండ్ May 1st ఇస్ ద బెస్ట్ డేట్. సో May Day మిమ్మల్ని కలుసుకుందాం. సో సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీతో పాటు, ఈ మధ్య ఫ్యామిలీతో పాటు చూసే సినిమాలు చాలా తక్కువ జరుగుతున్నాయి, బట్ కంప్లీట్ ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా చూసే సినిమా. ఒక మంచి పాయింట్, ఠాగూర్ సినిమాలో ఠాగూర్ మధు గారు ఎంత మంచి పాయింట్ అయితే బయటకు చూపించారో, మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమాలో కూడా ఆయన స్టైల్లో, ఆయన బ్యానర్కి తగ్గట్టు, ఆయన స్టేచర్కి తగ్గట్టు తీస్తున్న సినిమా ఇది. ఒక బ్యూటిఫుల్ పాయింట్ని చాలా కొత్తగా చెప్పడం జరిగింది. సో అర్జున్ సూరవరం on May 1st, రిపోర్టింగ్ on May 1st. థ్యాంక్ యూ. Process. Nikhil is an extremely passionate actor, as you all know. ఆయన అంటే సినిమా బాగుండాలనేది ఒకటి ఎప్పుడు అదే దానికే టాప్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో టైం పట్టినా అంటే హిజ్ కన్విక్షన్ ఈజ్ అ డిలైట్ టు వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ నౌ ఇప్పుడు రిలీజ్ డేట్లో కూడా క్లారిటీ వచ్చింది. మొత్తం అందరూ ఎలక్షన్ మూడ్లో ఉన్నారు, అందుకని May 1st అనేది చాలా అప్రోప్రియేట్ డేట్ అని అందరూ ఫీల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. లైక్ నిఖిల్ సెడ్, ఇది చాలా రెలవెంట్ ఇష్యూ. అంటే మీడియా, ఇందులో 2 issues ఉన్నాయి. ఒకటేమో మీడియా, ఇంకోటి స్టూడెంట్స్, ఇలాంటివన్నీ కూడా.
It's an extremely relevant subject, and we are very happy to be part of this whole thing, and we need all your support to take this forward to the people. Thank you so much. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.